సూపర్ 6 లో నెక్స్ట్ వార్త చూద్దాం. ఇండియా కూటమి బీటలు వారుతోంది. కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించేందుకు ఆ ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆప్ మధ్య విభేదాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని ఆరోపించింది. కేజ్రీవాల్, అతీషిపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ కు ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని ఆరోపించింది. కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ ఫండింగ్ చేస్తోందని ఢిల్లీ సీఎం అతీషి విమర్శించారు. 24 గంటల్లో అజయ్ మాకేన్ యూత్ కాంగ్రెస్ పై చర్యలకు డిమాండ్ చేశారు. యాక్షన్ తీసుకోకుంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను బయటకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. तो ये इस तरीके की बातें कर रहे हैं, उनको कम से कम अपने गिरेबान में झांक करके देखना पड़ेगा कि वो क्या काम दिल्ली के लिए कर रहे हैं, क्या काम उन्होंने दिल्ली के अंदर दलितों के लिए, शेड्यूल कास्ट के लिए किया है। उनकी सोच जो है क्या वो परिवर्तित हो गई है क्योंकि उनको सत्ता चाहिए। अगर सही मायने में एक शब्द से उसको डिस्क्राइब करना हो तो उसको जिस शब्द से डिस्क्राइब किया जा सकता है वो है फर्जीवाल। क्योंकि अगर कोई फर्जीवाड़े का राजा है पूरे देश के अंदर तो वो फर्जीवाल केजरीवाल, और इसलिए हम केजरीवाल के काले कारनामों के ऊपर श्वेत पत्र आज लेकर के यहाँ पर आए। कांग्रेस के बयानों से, कांग्रेस के एक्शन से ये बिल्कुल साफ हो गया है कि दिल्ली के चुनाव के लिए कांग्रेस ने भारतीय जनता पार्टी से साठगांठ कर ली है। ये बिल्कुल साफ हो गया है कि कांग्रेस के जो प्रत्याशी हैं उनका चुनाव का खर्चा भारतीय जनता पार्टी से आ रहा है। भारतीय जनता पार्टी कांग्रेस के प्रत्याशियों की फंडिंग कर रही है। जनता पार्टी से साठगांठ नहीं है तो फिर वो अगले 24 घंटे में अजय माकन के खिलाफ एक्शन ले, जिन्होंने अरविंद केजरीवाल जी को एंटी नेशनल कहा। FIR दर्ज कराने का, एंटी नेशनल बोलने का जो दुस्साहस अजय माकन और उनकी पार्टी ने किया है, मैं मांग करता हूं कांग्रेस पार्टी से कि 24 घंटे के अंदर अजय माकन के खिलाफ कार्रवाई करें, वरना इंडिया गठबंधन के जो और भी घटक दल हैं उनसे हम लोग मांग करेंगे कि कांग्रेस को इंडिया गठबंधन से अलग करें। ये मुझे अपनी बात कहनी थी। मैं ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కి మధ్యలో జరుగుతున్న హాట్ టాపిక్ గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఏర్పాటైన ఇండియా అలయన్స్ కి బీటలు వారుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. అజయ్ మాకేన్ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కేజ్రీవాల్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోతే కనుక 24 గంటల్లో ఇటు ఇండియా అలయన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీని తప్పించేందుకు విపక్ష పార్టీలతో మాట్లాడతామని చెప్పి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఇటు ఇండియా అలయన్స్ లో భాగంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేరువేరుగా విడివిడిగానే ఈ 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న పరిస్థితి. గతంలో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విడివిడిగానే ఆ పొత్తులకు సంబంధించి సంప్రదింపులు జరిపినప్పటికీ అవి ఫలించకపోవడంతో విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు పంజాబ్, ఢిల్లీలో ఈ రెండు పార్టీలకు పొసగని పరిస్థితి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న జాతీయ స్థాయిలో మాత్రం ఇటు విపక్షాలు ఐక్యంగా తమ ఆందోళన పార్లమెంట్ లోపల మోడీ ప్రభుత్వం పైన కొనసాగించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ని దేశ వ్యతిరేకని అలాగే జన్లోక్పాల్ తీసుకొస్తామని చెప్పి ఇచ్చిన హామీలు, అవకాశాలు ఇటు మౌకా ఫిర్ దోకా అని చెప్పి ఒక శ్వేతపత్రాన్ని 12 అంశాలతో కూడిన శ్వేతపత్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీకి వ్యతిరేకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో 2013లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో అలయన్స్ పెట్టుకుని తప్పు చేసింది. కేజ్రీవాల్ ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారు అని చెప్పి తీవ్ర విమర్శలు అజయ్ మాకెన్ చేయడం జరిగింది. అయితే గతంలో హర్యానాలో కానీ లేక పంజాబ్ లో కానీ ఢిల్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు. ఇండియా అలయన్స్ లో ఉన్నందుకు మిత్ర పక్షంగా తన మిత్రధర్మాన్ని పాటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ని
తీవ్ర విమర్శలు చేయడం ఇది సరికాదు. ఈ వ్యవహార శైలి ముఖ్యంగా బీజేపీ స్క్రిప్ట్ ని చదువుతోంది, బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేస్తుందని చెప్పి ఇటు అతిషి సంజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ముఖ్యంగా ఇండియా అలయన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీని తప్పించాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. హర్యానా ఎన్నికల్లో ఓటమి, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి, పేలవమైన ప్రదర్శన జమ్మూ కాశ్మీర్లోను జార్ఖండ్ లోను కూడా చూపించడం జరిగింది. సో ఇకపై బాధ్యతలు మమతా బెనర్జీకి అప్పగించాలని చెప్పి ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే విపక్ష పార్టీలు ఇటు శివసేన యూటీబీ కానీ అలాగే ఎన్సీపీ కానీ ఇటు సమాజ్వాదీ పార్టీ కానీ ఇతర పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ పూర్తిగా మమతా బెనర్జీకి బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి ఆర్జేడీ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపాదించడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న సమయంలో ఇప్పుడు అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యలతో విపక్షాల ఐక్యతకి ముఖ్యంగా దెబ్బ తగిలే విధంగా కూటమికి బీటలు వారే విధంగా పరిస్థితి తయారైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగబోతున్నాయి. సో ఆలోపు ముఖ్యంగా అజయ్ మాకెన్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం, ఇటు పోటాపోటీగా ఇప్పుడు ఓట్ షేర్ త్రిముఖ పోరు ఇక్కడ ఢిల్లీలో నెలకొనడంతో ఇది ఎవరికి లాభపడుతుంది, ముఖ్యంగా కేజ్రీవాల్ ని తిరిగి ముఖ్యంగా ప్రజలు ఓటేస్తేనే తన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతానంటూ అనేక హామీలు ఇప్పటికే ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ ఢిల్లీ మహిళలకు సంబంధించి యువతకి అలాగే విద్యార్థులకు సంబంధించి అనేక హామీల్ని కేజ్రీవాల్ ఇస్తున్న పరిస్థితి ఉంది. సో అవి ఆచరణ సాధ్యం కాని హామీలు. ఇటువంటి హామీలు ముఖ్యంగా మీరు ఇచ్చే ముందు పంజాబ్ లో మీ ప్రభుత్వం ఉంది, అక్కడెందుకు మహిళలకి 2100 అమలు చేయడం లేదని చెప్పి సైతం ఇటు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా శ్వేతపత్రాన్ని విడుదల చేసి ముఖ్యంగా గతంలో షీలా దీక్షిత్ నేతృత్వంలో 15 ఏళ్లు వరుసగా ఢిల్లీలో పరిపాలన కొనసాగించి ఆ తర్వాత ఘోర పరాజయం పాలవుతుంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో. సో ఇప్పుడు మళ్లీ రివైవ్ కావడానికి ఉన్న ఒక అవకాశాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వినియోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న తరుణంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో ఇండియా అలయన్స్ లో భాగంగా ఉన్న ఆప్ పైన కాంగ్రెస్ విమర్శలు చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడుతూ 24 గంటల్లో ఆప్ పై విమర్శలు చేసిన అజయ్ మాకెన్ పైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఇండియా అలయన్స్ నుంచే ఇండియా కూటమి నుంచే కాంగ్రెస్ పార్టీని తప్పించేందుకు మేము చర్యలు మొదలు పెడతామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అల్టిమేటం జారీ చేయడంతో ఇప్పుడు ఇండియా కూటమికి బీటలు వారినట్లయింది. సో చూడాలి మరి నిజంగా ఇండియా అలయన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీని తప్పించే దిశగా ఆప్ ప్రయత్నాలు చేస్తుందా, లేక కాంగ్రెస్ పార్టీ అజయ్ మాకెన్ పైన 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరుతో సో ఎవరికి ప్రజలు పట్టం కడతారన్న ఉత్కంఠ నెలకొనడం ఒకవైపు అయితే ఇండియా అలయన్స్ ఐక్యంగా ఉంటుందా లేదా అన్న ఒక సస్పెన్స్ కూడా కొనసాగుతోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.